హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటో తెలుసు, వంకాయ బజ్జీ, పొట్టి తినుకుల వేపుడు, రాగి సంగటి. ఇది పక్కా పల్లెటూరు ట్రెడిషనల్ వంటకం అండి. ట్రెడిషనల్ వంటకం అని ఎందుకు అంటున్నానంటే, మా అవ్వ నా చిన్నప్పుడు చాలా బాగా చేసేది, నాకు బాగా గుర్తుంది. ఇది నేర్చుకునేది కూడా, ఈ వంటకం నేర్చుకుంది కూడా మా అవ్వ దగ్గర నేను. సో ఎట్లా చేయాలో చూపిస్తా, చూసేయండి. ముందుగా పాత్రలో నీళ్ళు, వంకాయలు, ఇవి ఉడికేటప్పుడు కొన్ని ఒట్టిమిరపకాయలు, యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు వేసుకుంటారు. మా ఇంట్లో పచ్చిమిరపకాయలు నేను వాడను, సో అందుకని ఒట్టిమిరపకాయలు వేస్తున్నాను. మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు వాడుకోవచ్చు. ఉడికేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతాయి. కావాల్సిన పదార్థాలు: పొట్టి కొబ్బరి, ఇది గార్లిక్ మీకు తెలుగులో ఏమంటారు అబ్బా, ఏమంటారు? తెల్లపాయి, ఇవి ఆనియన్స్, జీరా అంటే జీలకర్ర, చింతపండు. ఉడికిపోయాయండి బాగా. టమాటాలు మిక్సీ జార్లో వేస్తున్నా, అలాగే ఎండుమిర్చి. వంకాయలు మాత్రం లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు వేస్తున్నా, జస్ట్ ఊరికే ఇట్లా తిప్పుకోవాలంతే, చాలా నున్నగా పట్టించుకోకూడదు. ఇదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. వంకాయలు కనిపిస్తుండాలి, అట్లా ఉంటే బాగుంటుంది. కొంచెం కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లనే తాలింపు వేసేసాను. ఇదిగోండి, వంకాయ బజ్జీ రెడీ అయింది. పచ్చిమిర్చి, కొత్తిమీర యాడ్ చేస్తే పచ్చగా వస్తుంది, కాకపోతే నేను ఎండుమిర్చి వేసాను కాబట్టి ఇట్లా ఎర్రగా వచ్చింది. మీరు కావాలంటే పచ్చిమిర్చి వాడుకోవచ్చు. ఇదిగోండి ఒట్టుకుంటుంది. ఇదిగోండి ఒట్టుకుంటలు వేపుతున్నాను. కొంచెం ఆయిల్ వేసి వేయించడం, కొంచెం వేగాక బాగా ఉప్పు నీళ్ళు పోసేస్తే సరిపోతుంది. ఇలా వేగుతున్నప్పుడు ఉప్పు నీరండి, ఉప్పు మరియు నీరు అంతా, ఇంకేమీ లేదు, ఏమీ యాడ్ చేయలేదు. నీరు మగ్గేంత వరకు ఉడికిస్తే చాలు. ఇదిగోండి, పొట్టి తిరుపులు రెడీ అయిపోయాయి. బాగున్నాయి, చెక్క ఉన్నాయి. సరసాలు నవ్వాలంటే పళ్ళు ఉండాలంతే. సిరి పిండి వేసేస్తున్నాం, రాగి పిండి కోసం. స్టాప్. ఇదిగోనండి సంగటి, వంకాయ బజ్జీ, పొట్టి తినుకులు. రెసిపీస్ అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి, చేసుకోండి, తినండి, హ్యాపీగా ఉండండి. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.